బంగారం మార్క్ ₹1,00,000 చేరువైంది. దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటే దడుచుకుంటున్నాడు. గోల్డ్ రేట్ పెరగడంతో ఇటు వ్యాపారంపై కూడా ప్రభావం పడుతోందంటున్నారు స్వర్ణకారులు. బంగారం రేట్లపై సామాన్య ప్రజలు ఏమంటున్నారు? నిజామాబాద్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు బంగారం ధరలు బగబగమంటున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని ఓ బంగారం షాప్లో ఉన్నాం. దాదాపు 1,00,000 మార్కు ధర బంగారం చేరింది. సో సామాన్యులు ఏమంటున్నారు? బంగారం కొనే పరిస్థితి ఉందా లేదా? బంగారం ధరలను చూసి సామాన్యులంతా ఎలా స్పందిస్తున్నారు? మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు జరపాలంటే కంపల్సరీ బంగారం కొనాల్సిందే. తులాలకు తులాలు బంగారం అటు వరువుకు పెడతారు. సో ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు ఏమంటున్నారు? ఇట్లా బంగారం దుకాణాలు నిర్వహించేటువంటి వ్యాపారులు వారికి ఎట్లా ఉంది పరిస్థితి అనే దానిపైన మనం ఇక్కడ సామాన్యుల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎట్లా ఉంది పరిస్థితి? సామాన్యులమైతే కొనలేము. ₹1,00,000 కొంటామా? పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే కంపల్సరీ కొనాల్సిందే. గోల్డ్ రేటు తగ్గించాలి. ₹1,00,000 దాటింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే అట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరేం అడుగుతున్నారు? రేటు తగ్గించాలా అని అడుగుతున్నాం. 30,000 40,000 కొన్నాం. ఇప్పుడు ₹1,00,000 డబుల్ టిబుల్ అయిపోయింది. ఎక్కడి నుంచి కొంటాం? మా పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ₹1,00,000 కావస్తుంది, ఎట్లా అనిపిస్తుంది అమ్మా? బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. ప్రభుత్వం పెట్టిన ఫ్రీ అన్నీ తీసేసేసి ఇట్లాంటి సామాన్యులు కూడా పెట్టేటట్టు గోల్డ్ తగ్గిస్తే అందరూ పేదోళ్ళంతా ఇదైపోతారు కదా. ఇప్పుడు ఉన్నోడు ఎట్లనో పెడతాడు, 4 తులాలు పెట్టేది 2 తులాలనే పెడతాడు. లేనోడు మాసం పెట్టడానికి కూడా కష్టమైపోతుంది. ఎందుకు అనవసరంగా ఫ్రీ ఇచ్చి అందరికీ పబ్లిక్ ఖరాబ్ అవుతారు. కానీ ఎవడు బాగుపడతాడు ఆ ఫ్రీ తోటి? బియ్యం కానీ బస్సు కానీ ఏది కానీ ఏముంది దాంట్లో బాగుపడేది. అదే గోల్డ్ తగ్గించారు అనుకో, పేదోడు కూడా ఒక తులం పెట్టేది మాసమన్నా పెట్టగలుగుతాడు. ఎవరి మీద తీసి ఎవరి మీద పెడతారు? మా మీద తీసి మా మీద పెడతారు, కానీ ఎవరి మీద పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఫ్రీ ఇచ్చి బంగారంను ఆకాశంకు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు? మాసం కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చింది నిరుపేదలకు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఇవన్నీ బంద్ చేసేసి అందరికీ ఉపయోగపడేది పడేది పిల్లలకు ఒక పుస్తక బట్టలు చేపించాలంటే కూడా ఒక పేదోళ్ళకైతే కష్టం అయిపోయింది. అట్లాంటి పరిస్థితులు తగ్గుతూనే కదా ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ శుభకార్యం జరిగినా బంగారంకి ప్రాముఖ్యత ఉంటుందమ్మా. ఇప్పుడు కొనే పరిస్థితి ఉందా? లేదు. అదే కదా, కనీసం నిరుపేద అయితే ఒక పుస్తక బట్టలు చేపించాలంటే కూడా మనకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి. అట్లాంటప్పుడు కొంచెం తగ్గుతూనే కదా. 1,00,000 దాటిపోయింది ఇప్పటికీ. ఇంకా పెరుగుతూ పోతాడు, ఏం చేశాడు? ఇక అప్పుడు కష్టమవుతుంది కదా పెళ్ళిళ్ళు చేయాలంటే. ఇప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, అసలు వాళ్ళకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? దాదాపు ₹1,00,000 మార్కు చేరింది బంగారం. మీకు వర్తకం ఎట్లా జరుగుతుంది? అసలు జనాలు వస్తున్నారా ఏంది? గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితి గిరాకీ రావడం లేదు. చాలా కష్ట పరిస్థితిలో ఉంది. స్వర్ణకారులకు చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఈ గోల్డ్ రేట్ పెరగడం వల్ల ఎవరు రావడానికి ప్రతి పబ్లిక్కి చాలా ప్రాబ్లంతోనే ఉన్నారు. మార్కెట్ కూడా డౌన్ పొజిషన్ ఉంది. అందువల్ల ఈ ధర ఎక్కువ కావడం వల్ల అసలు కస్టమర్స్ కూడా రావడానికి మొగ్గు చూపట్లేదు. దానివల్ల స్వర్ణకారులకు కూడా చాలా ప్రాబ్లం. ఇక పరిస్థితులు ఎట్లా ఏంటి అనేది అది ఎవరికి అర్థమవుతలేదు. గతానికి ఇప్పటికీ అప్పుడు అంటే 20 తులాలు 30 తులాలు చేయించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 10 తులాలు చేయించుకొని కూడా కష్టంగా అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులలో. కాబట్టి గోల్డ్ ధర పెరిగింది కాబట్టి కస్టమర్లు ఎవరు రావట్లేదు సరిగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటేనే కదా వచ్చేది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే మా దగ్గర రాగలుగుతారు. వాళ్ళ దగ్గరనే లేనప్పుడు ఈ ధర ఒకటి పెరగడం వల్ల అసలు గిరాకులు ఏం లేవు ఎక్కువ, ఏదో నార్మల్గా. మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుండటంతో పెళ్ళిళ్ళకు వధువుకి బంగారు ఆభరణాలు పెడతారు. అది కొనలేని పరిస్థితి ఉంది సామాన్యులు అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ₹1,00,000 అంటే డబ్బులు ఎక్కడికి తెచ్చేది, ఎలా కొనేది అని చెప్పేసి సామాన్యులు అయితే ఈ బంగారం రేట్లపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బంగారం షాపులు అంటే నిర్వహణ గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా భారంగా మారింది. రేట్లు పెరగడంతో ఇటు బంగారం కొనటానికి కూడా రావటం లేదు. అంటే ₹1,00,000 ఉండడంతో బంగారం కొనటానికి కూడా కొనేవారు కూడా చాలా తగ్గిపోయారు. దీంతో తమ వ్యాపారం కూడా తగ్గిందని చెప్పేసి వ్యాపారం కూడా చెప్తున్నారు. మొత్తానికైతే పెరిగిన బంగారం ధరను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.